ఈరోజు మనం మాట్లాడబోయేది భారతదేశం యొక్క గర్వకారణం, శత్రువులకు చుక్కలు చూపించే బ్రహ్మోస్ మిసైల్ గురించి. ఈ సూపర్సోనిక్ ఆయుధం ఎందుకు అభివృద్ధి చేశారు? దీని ప్రత్యేకతలేమిటి? తెలుసుకోవడానికి రెడీనా? స్టేట్యూన్. బ్రహ్మోస్ మిసైల్ని ఎందుకు అభివృద్ధి చేశారు? 1990లో భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్ణయించింది. మన పొరుగు దేశాల్లో అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తి, ముఖ్యంగా సముద్రపు మరియు భూయుద్ధం సామర్థ్యాలు మనకు ఒక సవాలుగా మారాయి. శత్రువు యొక్క నౌకలు, రాడార్ సిస్టమ్స్ మరియు భూ టార్గెట్లను వేగంగా, ఖచ్చితంగా నాశనం చేయగల ఒక ఆయుధం మనకు అవసరమైంది. అందుకే మన భారతదేశం మరియు రష్యా కలిసి బ్రహ్మోస్ని అభివృద్ధి చేశాయి. ఈ మిసైల్ భారత నౌకాదళం, వాయుసేన మరియు ఆర్మీకి ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. బ్రహ్మోస్ అనే పేరు బ్రహ్మపుత్ర మరియు మాస్కోవా నదుల నుండి వచ్చింది మరియు 2001లో దీనిని మొదటిసారిగా పరీక్షించారు. ఇది శత్రువులకు ఎదురులేని ఆయుధంగా రూపొందించింది. బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. కానీ క్రూజ్ మిసైల్ అంటే ఏమిటి? క్రూజ్ మిసైల్ అనేది ఒక గైడెడ్ ఆయుధం. ఇది తక్కువ ఎత్తులో స్థిరమైన వేగంలో ప్రయాణిస్తుంది, ఖచ్చితమైన టార్గెట్ని హిట్ చేస్తుంది. ఇది స్వయం నడిచే ఇంజన్లో పనిచేస్తుంది మరియు రాడార్లను తప్పించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మిసైళ్లలో ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. బ్యాలిస్టిక్ మిసైళ్లు. ఇవి ఒక పారాబోలిక్ ట్రెజెక్టరీలో ప్రయాణిస్తాయి. ఉదాహరణకు అగ్ని మిసైళ్లు. క్రూజ్ మిసైళ్లు తక్కువ ఎత్తులో రాడార్లను ఏమార్చుతూ ప్రయాణిస్తాయి. ఉదాహరణకు బ్రహ్మోస్ మరియు అమెరికా యొక్క టామ్ హాక్ యాంటీ ట్యాంక్ మిసైళ్లు ట్యాంకులు లేదా బంకర్లను టార్గెట్ చేస్తాయి. ఉదాహరణకు నాగ్ మిసైల్. బ్రహ్మోస్ ఒక క్రూజ్ మిసైల్, కానీ దీని స్పీడ్ సౌండ్ స్పీడ్ కంటే 2.8 రెట్లు దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజ్ మిసైల్గా చేస్తుంది. ఇది సెకనుకు దాదాపు 1 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు దీని రేంజ్ 450 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ల్యాండ్, సీ, ఎయిర్ అన్ని ప్లాట్ఫామ్ల నుండి లాంచ్ చేయగలుగుతారు. బ్రహ్మోస్ని ఎయిర్లోంచి ల్యాండ్ చేయాలని భారత్ వాయుసేన యొక్క సుఖాయ్ 30 MKI జెట్లను ప్రత్యేకంగా మార్పు చేశారు. ఎందుకంటే బ్రహ్మోస్ బరువు దాదాపు 2.5 టన్నులు మరియు దీనిని సాధారణ ఫైటర్ జెట్లు మోసుకెళ్లలేవు. సుఖాయ్ జెట్లలో స్ట్రక్చరల్ మార్పులు, అదనపు హార్డ్ పాయింట్లు మరియు అడ్వాన్స్డ్ ఫైర్ కంట్రోల్ సిస్టంలను జోడించారు. ఈ మార్పుల వల్ల సుఖాయ్ జెట్లు బ్రహ్మోస్ని ఎయిర్లోంచి ఖచ్చితంగా లాంచ్ చేయగలవు. ఈ ఎయిర్ లాంచ్ వర్షన్ శత్రువు టార్గెట్లను దూరం నుండే నాశనం చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది. మన ఫైటర్ జెట్లను సురక్షితంగా ఉంచుతూ ఇది మన భారత్ వాయుసేన యొక్క స్ట్రాటజిక్ రీచ్ని బాగా పెంచింది. ఇంకా ఒక ఆసక్తికరమైన ఘటన ఏంటంటే 2022లో భారతదేశం ఒక బ్రహ్మోస్ మిసైల్ని అనుకోకుండా పాకిస్తాన్లోకి ఫైర్ చేసింది. ఇది ఒక టెక్నికల్ ఎర్రర్ అని భారతదేశం చెప్పింది. కానీ ఈ ఘటన వెనుక ఒక రహస్య ఉద్దేశం ఉందని కొందరు నమ్ముతారు. నిజానికి ఈ ఫైరింగ్ ఒక టెస్ట్ అని, చైనా నుండి తీసుకున్న పాకిస్తాన్ యొక్క HQ-9 రాడార్ సిస్టమ్ బ్రహ్మోస్ని గుర్తించగలదా అని చూడడానికి చేసిన ప్రయత్నం అని చెబుతారు. ఫలితం ఏంటంటే HQ-9 రాడార్ బ్రహ్మోస్ డిటెక్ట్ చేయలేకపోవడం. మే 11, 2025న లక్నోలో ఒక చారిత్రాత్మక ఘట్టం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీని అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని వర్చువల్గా ప్రారంభించారు. ఇది 300 కోట్ల విలువైన యూనిట్ సంవత్సరానికి 80 నుండి 100 బ్రహ్మోస్ మిసైళ్లను ఉత్పత్తి చేస్తుంది మరియు భవిష్యత్తులో 100 నుండి 150 బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ వేరియంట్లను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్ను ఉపయోగించినట్లు ఆయన ధృవీకరించారు. దీనిలో పాకిస్తాన్లోని ఉగ్రవాద లక్షణాలను ఖచ్చితంగా నాశనం చేశారు. బ్రహ్మోస్ యొక్క శక్తిని పాకిస్తాన్ వాళ్ళను అడిగితే తెలుస్తుంది అని ఆయన అన్నారు. ఈ ఫెసిలిటీ భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరియు మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు వెళ్తుంది అని అన్నారు. బ్రహ్మోస్ ఒక సాధారణ మిసైల్ కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన క్రూజ్ మిసైళ్లలో ఒకటి. దీన్ని పిన్ పాయింట్ యాక్యురసీతో అద్భుతంగా ఒక అడుగు కూడా తేడా లేకుండా టార్గెట్ను హిట్ చేయగలదు.
దీన్ని స్టెల్త్ టెక్నాలజీ వల్ల శత్రువులు రాడార్లకు సులభంగా కనిపించదు. ఇది సముద్రంలో 10 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలదు. ఇంకా దీని ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ 800 కిలోమీటర్ల వరకు టార్గెట్లను హిట్ చేయగలదు. బ్రహ్మోస్ అనేది భారతదేశం యొక్క డిఆర్డిఓ మరియు రష్యా యొక్క ఎన్పిఓ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ రెండు దేశాల సైంటిస్టులు కలిసి ఈ శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించారు. ఇది భారతదేశ రక్షణ రంగంలో ఒక మలుపురాయి. ఇప్పుడు బ్రహ్మోస్ని ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇది మన టెక్నాలజీ పవర్ని ప్రపంచానికి చాటింది. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక మిసైల్ కాదు, ఇది భారతదేశ శక్తి, టెక్నాలజీ మరియు ఆత్మవిశ్వాసం యొక్క చిహ్నం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇంకా ఏ టాపిక్ గురించైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.